కానీ ఈనాడు చంద్రబాబు పాలనలో అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ నుంచి ఇప్పుడే జంతర్ మంతర్కి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశం మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నిరంకుశ పాలన ఏ రకంగా ఉంది, చంద్రబాబు విధ్వంస పాలన ఏ రకంగా ఉంది, చంద్రబాబు పాలనలో జరుగుతున్నటువంటి మారణకాండ ఏ రకంగా ఉంది, దేశం మొత్తం తెలుసుకుంటోంది. తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ వచ్చారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇంత అమానుషమా, ఇంత దారుణమా? అధికారం వచ్చిందని విర్రవీగి ఇన్ని హత్యలు చేస్తారా? ఇన్ని దాడులకు పాల్పడతారా? ఇన్ని అత్యాచారాలు చేస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంగా తలెత్తుకొని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నాడు జగన్ పాలనలో ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధితో ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి మరి ఇది నా ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్ర, అత్యాచారాల ఆంధ్ర, హత్యలు చేసేటటువంటి ఆంధ్ర, చంద్రబాబు గారు మార్చినటువంటి పేరుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఈ దేశంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి తండ్రి కొడుకులు ఆ రక్తదాహం తీరేంత వరకు ఈ హత్యలు చేయిస్తూనే ఉంటారు అని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. అలాంటి విమర్శలు వాళ్ళ పైన వస్తుందంటే కారణం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం. హోర్డింగులు పెట్టి మరి, ఫ్లెక్సీలు కట్టి మరి, పబ్లిక్ మీటింగ్లో చెప్పి మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు. పోలీసు వ్యవస్థ చూస్తూ ఉంటుంది. పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఫాలో కావాలి, దాన్నే అమలు చేయాలి, దాని మేరకే నడుచుకోవాలి. ఎవరైనా పచ్చమూక బాధితులు పోలీస్ స్టేషన్కు నిలబడుతుంది, వాళ్లకు న్యాయం చేసేలా చేస్తుంది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితులపైనే కేసులు పెడతారు. ఇది దేశం మొత్తం చూసింది. ఎంత నీచమైన, ఎంత దుర్మార్గమైనటువంటి దృశ్యం, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు. వాళ్ళ బాబాయ్ అసలు వాళ్ళ బాబాయ్ సంబంధం లేదండి. వాళ్ళ బాబాయ్ కూడా ఈ పార్టీ. ఏమండి
హోంమంత్రి ఇలాకాలో అనకాపల్లిలో దళిత మహిళలపైన వివస్త్రలను చేసుకొట్టినటువంటి దృశ్యాలు దేశం మొత్తం చూస్తోంది ఈ క్షణాన. ఇద్దరు మహిళల్ని వివస్త్రలను చేశారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా వాళ్ళొచ్చి అడిగినందుకు హోంమంత్రి ఇలాకాలో జరిగినటువంటి అమానుష ఘటన ఇది. ఇంతకంటే దారుణం ఉంటుందా? వాళ్ళ బట్టలు చించి చూస్తున్నారా మీరు? వివస్త్రలను చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం, దానికి సంబంధించిన దృశ్యాలు. ఒకటి